పరిధిలోని వెంకబొక్కలపాలెం నందు శ్రీ దామచర్ల యువసేన ఆధ్వర్యంలో మరియు సుండిశ్యామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ గారికి కార్యక్రమానికి ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, ఒంగోలు పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, రావుల పద్మజ, కుసుమకుమారి, పసుపులేటి సునీత, పండువ లావణ్య, గంగవరపు పద్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు కూర్చోవాలమ్మా. కాలాతీతమైంది జరుపుతున్నారు. వాళ్ళకి దేవుడి కార్యక్రమం నా వల్ల వాళ్ళకి పాపం కలిగినందుకు నేను కూడా పెద్ద మనసుతో వాళ్ళని అప్లై చేయాలని ఆశీర్వదిస్తున్నా. మీరు అప్లై చేయండి, ఇంకొక 2 నెలలు ఓపిక పట్టండి. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే అందరి అక్క అడుగుని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే పార్టీని నిలబెట్టి రెడ్లకు పోటీగా తెలుగుదేశం జెండాన్ని ఇక్కడ నిలబెట్టినటువంటి చుండు శ్యామ్ గారికి, వాళ్ళ స్నేహితులకి, గ్రామ పార్టీ వారికి, ఇక్కడ ఆసీనులై ఉన్నటువంటి గ్రామ మహిళలకు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చుండి శ్యామ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఊర్లో ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమం కొంతమంది మహిళలకి చీరలు పంచుతూ తెలుగుదేశం పార్టీ వారిని ఆహ్వానించడం క్రమంగా జరుగుతూనే ఉంది. అయితే ఎన్ని కార్యక్రమాలున్నా కార్యక్రమానికి జనార్దన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి అన్ని పనులు వదులుకొని ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా అన్నకి మన ఊరి తరఫున కర్కాల గ్రామంతో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుణక్కని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం చుండి శ్యామ్ అలాగే ఇంకా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటువంటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాలకి నేను ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి. ఇక్కడ ఈ వేదిక ఇది కట్టించింది కూడా మన దామచర్ల జనార్దన్ గారే. మరి మన శాసనసభ్యులు కాబోయేటువంటి శాసనసభ్యులు మన శ్రీ జనార్దన్ గారు ఇక్కడికి రావటం కూడా మీ అందరికీ తెలుసు. అంతకుముందు ఇక్కడ నుంచి ఆ వెంగముక్కపాలెం రావాలి అంటే
ఎంత కష్టంగా ఉండేదో. కానీ ఇక్కడ రోడ్డు వేసి ఆ బ్రిడ్జిని కట్టించిన తర్వాత ఒంగోలుకి మన ఇక్కడికి ఉన్నటువంటి మధ్య దూరం తగ్గింది, జనానికి రక్షణ కలిగింది. రక్షించేవాడే దేవుడు అవుతాడు. యేసుక్రీస్తు అనే రక్షకుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో మనకు కూడా ఒంగోలు రక్షించడానికి మన జనార్దన్ వచ్చాడు. కనుక ఈసారి జన్మించింది 3 కారణాల మీద అని చెప్పని ఇప్పుడే నేను చెప్తుంటే విన్నాను. నేను చాలా శ్రద్ధగా మన పాస్టర్ గారు చెప్పేటట్టు విన్నాను. ఆ పిల్లలు పాడిన పాటలు విన్నాను. చాలా అద్భుతంగా పాడారు, చాలా చక్కగా మాట్లాడారు. పాస్టర్ గారు చాలా, ఆ పేరు తెలియదు కానీ చాలా చక్కగా ప్రార్థన చేశారు. 3 కారణాల మీద క్రీస్తు జన్మ పొందాడు అని చెప్పనేసి. ఒకటి పాపులను రక్షించడానికి, రెండవది నాశనమగు వాటిని రక్షించుట కొరకు, తర్వాత మూడవది అపరిమితేది ఉంది చెప్పాడు. ఈ 3 కారణాల మీద క్రీస్తు జన్మించాడు అని ఎంత అద్భుతమైనటువంటి భావం అంటే నేను వాళ్ళు చాలా శ్రద్ధగా విన్నాను చక్కగా. దాంట్లో ప్రతి వాళ్ళు పాపం చేస్తాం, పాపం చేయని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో భూమి మీద ఎవరు ఉండరు. కాబట్టి పాపులను రక్షించుటకు, పుణ్యం చేసే పాపులను రక్షించి వచ్చాడంటే ప్రజలను రక్షించడానికి వచ్చాడు అని చెప్పని. పాపం చెయ్యని వాడు ఎవరు, ఒక వేసిన అందరూ తరుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు తన వెనక ఆమెను కూర్చోబెట్టుకొని ఇక్కడ పాపం చెయ్యని వాళ్ళు ఎవరో చెప్పండి అని చెప్పని ఆయన ప్రశ్నిస్తాడు. అందువల్ల పాపం చెయ్యని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవరు, అలాంటి పాపలను రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవా నీకే స్తోత్రము. ఇక్కడికి చేరినటువంటి యేసుక్రీస్తు ప్రియులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా వేదికను అలంకరించిన మన పెద్దలు, మనకి ఇప్పుడు అరుణక్క చెప్పినట్లుగా యేసుక్రీస్తు లాగా మన ముందుకు వచ్చినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు, మనందరం కూడా క్రిస్మస్ పండగ తరపున చేసుకోవడానికి ఎంత అవకాశం ఇచ్చినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి ముందుగా నా నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందన్న మీ అందరికీ, వేదిక మీద ఉన్న అక్క చెల్లెళ్ళకి, తమ్ముడు శ్రీనివాసరావు గారికి అందరికీ నా నమస్కారాలు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ, అడ్వాన్స్ సెమీ క్రిస్మస్ సందర్భంగా. అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే సంవత్సరంలో మనకు ఒక దేవుడు ఈ ఏరియాల్లో ప్రవేశించి మనకు మంచి కార్యాలు చేయటానికి సన్నద్ధంగా ఉన్నారు. మీ అందరి ఆశీస్సుల కోసం ఈ రోజు మీ ముందుకు వచ్చారు. మీ అందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించండి. ఆయన్ను మరి మీ ప్రార్థనలో పెట్టుకొని రేపు జరగబోయేటువంటి జయాల్లో మనం విజయం సాధిస్తాము. ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిన విషయమే. దామచర్ల జనార్దన్ రావు గారిని మరి సందర్భంగా మీ అందరూ ఆశీర్వదించి రేపు రాబోయే ఎలక్షన్లో దామచర్ల జనార్దన్ రావు గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఆ దేవుని ఆశీస్సులతో మీ అందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ, గత 18 సంవత్సరాలుగా ఈ 19వ సెమీ క్రిస్మస్ మా తమ్ముడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి విచ్చేసినటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మా తమ్ముడు ముత్తన శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, క్రైస్తవ సోదరీమణులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రైస్తవత్వం అంటేనే ప్రేమతత్వం, క్రైస్తవత్వం అంటేనే అందరినీ ప్రేమించడం చెప్తోంది. ముఖ్యంగా శత్రువులను కూడా ప్రేమించడమే క్రైస్తవత్వం అంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తే మనం గతంలో క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు పండగకి, మరి ఈయనేమో నేను దళితులకు మేనమామని చెప్తా ఉన్నాడు, ఉన్న క్రిస్మస్ కానుకనేమో తీసివేశాడు. అదేవిధంగా అందరినీ ప్రేమించడమే క్రైస్తవత్వం అయితే ఈయనేమో ఎదురు తిరిగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, అన్యాయంగా అక్రమంగా అందరినీ నిర్బంధించడం, అందరినీ కొట్టడం, తేడడం, అదేవిధంగా ముఖ్యంగా దళితుల్ని శిరోముండనాలు చేయించడం,
హత్యలు చేయించటం ఎన్ని చూస్తూ ఉన్నామో మీ అందరికీ తెలుసు. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే మన టీడీపీ వచ్చినప్పుడే అది నిజమైన క్రిస్మస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో దామచర్ల జనార్దన్ గారు చేసి చూపించారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు దయ వలన రాబోయే క్రిస్మస్ మన జనార్దన్ గారు మంత్రిగా ఆధ్వర్యంలో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ బ్రిడ్జి కానీ ఆ బ్రిడ్జి కానీ జనార్దనే కట్టించినాడు. ఆ బ్రిడ్జిలు ఉండబట్టి ఈ వాగులో కూడా 2 మనుషులు చచ్చిపోయినారు. మేము వచ్చిన కానీ చూసినాము. కానీ ఆయన పుణ్యం ఆ బ్రిడ్జిలు కట్టించి మాకెంతో సహాయం చేసినాడు. కానీ చర్చిలో సహాయం చేసినాడు. కానీ జనార్దన్కి ఎవరు మేము మర్చిపోం. ఇప్పుడు మాకు దీపాలు పెట్టాడు. కానీ మొన్న జోరు వానల్లో కూడా శ్యామ వచ్చి మొన్న అటుపోయిన వానల్లో కూడా వచ్చి మాకు పిల్లలకి అన్నం కూడా వండుకోకపోతే తగాలంతా అన్నం కూడా అందరికీ తెచ్చిపెట్టినాడు. కానీ మాకు ఈ జగన్ వచ్చి మాకు ఏమీ చేయలేదు. మా నల్లవారికి అసలు మొన్న మటుకు తగాల ప్యాకెట్లు అన్నం ఇచ్చినారు. అంత తప్పనిస్తే మాకేం చేయలేదు. చేసింది అలా జనార్దనే. లేకపోతే ఆయన కానీ బ్రిడ్జిలు కట్టుకోకపోతే వృద్ధాగా అందరం కట్టుకోపోయేవాళ్ళం. అసలు ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. అది జనార్దన పుణ్యమే. క్రిస్మస్కి వచ్చే క్రిస్మస్ కూడా ఆయన బాగా గెలవాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. చూస్తాం. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుతున్నటువంటి సోదరుడు చుండి శ్యామ్ గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మన అందరి ప్రియతమ నేత శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సోదరిమణులకు, అలాగే ముందున్నటువంటి క్రైస్తవ సోదరిమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కూడా ఇందాక దాకా అందరూ చెప్పారు. ఇందాక ఆవిడ కూడా చెప్పింది, ఈ నల్లవాగు అనేది కట్టించకపోతే ఇది లేకపోతే బ్రిడ్జి లేకపోతే ఈసారి మొన్న కూడా వచ్చిన తుఫాన్లు 2-3 తుఫాన్లు కూడా వచ్చాయి. అప్పుడు కూడా మేమందరం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. దామచర్ల జనార్దన్ గారు కట్టించారని చెప్పేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, 15 రోజుల క్రితం కూడా తుఫాన్ వచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి నాయకుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు. మేము ఇంత జరుగుతుంటే ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు అందరికీ కూడా చూసుకుంటూ వర్షంలో తిరిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించుకుంటూ తన ఒక చోట ఉంటే తన కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి పంపించి ప్రతి ఒక్కరిని పరామర్శించినటువంటి ఘనత దామచర్ల జనార్దన్ గారిది. ఎందుకంటే అది పుట్టుకతోనే వస్తుంది దయా జాలి అనేది. ఆ దయా జాలి అందరికీ మనం చూసుకోవాలి. మన అనుకునేటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన నాయకుడు దామచర్ల జనార్దన్ గారు. అందుకే వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టం అంటే ముందుకు వస్తారు. మేము అధికారంలో ఉన్నామా, మాకు డబ్బులు వచ్చాయా, మాకు కట్టలు వచ్చాయా, లేకపోతే లాభం వస్తుందా నష్టం వస్తుందా అని బేరీచ్చేసుకొని ఉండే ఈ నీచ రాజకీయాల్లో అలాంటివన్నీ ఆలోచించకుండా ఏదైనా ప్రజలకు అండగా తోడుగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ముందుకెళ్తున్నటువంటి నాయకుడు మా దామచర్ల జనార్దన్ గారే. అలాగే మన ప్రీతం నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసి మనందరికీ ఆశీస్సులు అందిస్తున్నందుకు ఆయనకి నా కృతజ్ఞతలు. ప్రభు కరుణామయుడు దయ మనందరి మీద ఉండాలని చెప్పి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. నాకెప్పుడు ఒకటి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. సార్ గురించి అందరూ ఇక్కడ నల్లవాగు గురించి చెప్తూ ఉంటారు. మాది పక్క గ్రామం అయినటువంటి సర్వేరెడ్డిపాలెం. నేను కూడా ఈ వాగు మీద నుంచి ఎన్నోసార్లు వెళ్తూ ఉంటాను. అది ఎప్పుడు సార్తో చెప్పాలని అనేది ఉంటుంది, కానీ చెప్పలేకపోతుంటాను. ఈ విధంగా నాకు అవకాశం వచ్చింది సార్ గురించి చెప్పుకోవడానికి. ప్రభు దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి సెమీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించినటువంటి ముఖ్య నాయకులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు వెంగముక్కలపాలెంలో చుండి శ్యామ్ గారు చేస్తున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించటం, ఇతను ప్రతి సంవత్సరం 19 సంవత్సరాల నుంచి ఈ సెమీ క్రిస్మస్ రోజు ఈ వెంగముక్కలపాలెం ప్రజలకి చీరల పంపిణీ చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా
ముందుకెళ్తూ ఉన్నారు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసిన దామచర్ల జనార్దన్ గారికి, అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు. అలానే ఈరోజు చుండి శ్యామానంద గారిని, తిరుపతి స్వామి గారిని చూసుకుంటే నేను గత సంవత్సరం నుంచి చూస్తున్నా. ఇక్కడ ఒక వర్గం పెత్తందారులు ఏం చేయకుండా మేమే పెత్తనం చేస్తామంటే సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను. ఇక్కడ తిరుపతి స్వామి చుండి శ్యామ ఉన్నప్పుడు మీరేం చేయలేరా అంటూ వాళ్ళకంటే ధీటుగా తెలుగుదేశం పార్టీని కానీ, తెలుగుదేశం జెండాని కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ కాపాడుకుంటూ వస్తున్నారు. అలానే ఇక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్ దాకా అలానే పట్టవలకుండా గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వచ్చిన మహిళలందరూ ఈ సెమీ క్రిస్మస్ కాలంలో జీసస్ బాగా ప్రే చేస్తుంటారు. మీ ప్రేయర్స్ దామచర్ల కుటుంబం మీద, దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల సత్యలత గారి మీద మెండుగా ఉండాలమ్మా. ఎందుకంటే ఆ కుటుంబం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు మీ ఊర్లు బాగుపడతాయి. ఇలాంటి నల్లవాగులు కానీ పెత్తందారులకే సొంతమైన రోడ్లని మన పల్లెల్లోకి తెచ్చారు. అలానే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఏదైనా మీ ఆశీర్వాదాలు దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల సత్యలత గారు వాళ్ళిద్దరు బిడ్డల మీద ఉండాలి. ఎందుకంటే 3 ఎలక్షన్లు చేశారు. ప్రతి ఎలక్షన్ వల్ల పిల్లలు నోటి దగ్గర తీసుకొని వచ్చి కష్టపడి పెడుతున్నారు. కానీ మిగతా నాయకులు చెప్తున్నట్టు నేను మంత్రిగా ఉండి రాష్ట్రం మొత్తం దోచుకున్నానని మాత్రం చెప్పలేదు. కాబట్టి అట్లాంటి కుటుంబం మీద మీ ఆదివార ఆశీర్వాదం మొత్తం ఉంటే మా లాంటి వాళ్ళతో పాటు మీ ఊరు అభివృద్ధి చెందింది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 30 ఏళ్ళ నుంచి జెండా పట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారు. ఏదైనా మీ ఆశీర్వాదం ఉండాలి అని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అధ్యక్షత వహిస్తున్న ముత్తన శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు చుండి శ్యామ్ గారికి, పొలేటి తిరుపతి స్వామి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, క్రైస్తవ సోదరీమణులకు, వెంగముఖపాలెం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఈ గ్రామంలో గత 19 సంవత్సరాలుగా నిర్వహించడం శ్యాము ఆధ్వర్యంలో చాలా సంతోషం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జీసస్ క్రీస్తు మనందరి ముందు చరిత్ర ఏర్పడిన తర్వాత 2023 సంవత్సరాల క్రితం జన్మించి, మనిషిగా జన్మించి దైవ రూపంలో కరుణ చూపిన వ్యక్తి. శాంతం సముద్రం కంటే గొప్పదని, అహింస లేకుండా, హింస లేకుండా అహింసా మార్గంలో మన పాపాలన్నింటినీ మోసిన వ్యక్తి జీసస్ క్రైస్ట్. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఒక ఆలోచన కూడా పేద ప్రజలు, అణగారిన వర్గాల పట్ల ప్రేమ, కరుణ, జాలితోటి ఆ రోజుల్లో గతంలో ప్రభుత్వాలు ఒక 5 బొంగులు 50 తాటాకులు ఇచ్చే రోజుల నుంచి వాళ్ళకు సొంత ఇల్లు ఉండాలని పక్కా గృహాలు నిర్మించటం, వాళ్ళకి ఈ ప్రాంతంలో కనీసం వరెన్నం మెతుకులు కూడా చూడని రోజుల్లో కిలో బియ్యం పథకం పెట్టి ₹2 పథకం పెట్టడమే. కానీ తర్వాత కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే స్వయం సమృద్ధి సాధించాలి దళితులు, వెనుకబడిన వర్గాలని చెప్పి వాళ్ళు సొంతంగా ఇన్నోవా కార్లు, జేసీబీలు ఇవ్వటమే కాకుండా కొన్ని లక్షల మందికి ₹1,00,000 దగ్గరికి సబ్సిడీ తోటి రుణాలు ఇవ్వటం, వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసుకొచ్చిన అన్ని రకాలుగా దళిత వర్గాలని ప్రోత్సహించింది. లోక్సభ స్పీకరు భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన అవకాశం 5 మంత్రి పదవులు వచ్చినా కూడా తీసుకోకుండా దళిత వర్గానికి చెందిన జిఎంసి బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్గా చేయటం, అట్లాగే దళిత వర్గానికి చెందిన
మన ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేయటమే కాకుండా ఎన్నో వందల వేల మంది నాయకులను తయారు చేస్తున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినాయి. అట్లాగే మన ప్రాంతంలో మన జిల్లాలో దామచర్ల ఆంజనేయులు గారి కుటుంబం మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సొంత నిధులతోటి ఒక పాలిటెక్నికల్ కాలేజీ దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నికల్ కాలేజీ నిర్మించడం, అట్లాగే ఒక డిగ్రీ కాలేజీ దామచర్ల సక్కుబాయమ్మ పేరుతోటి నిర్మించడమే కాకుండా మంగం కాలేజీలో అధ్యక్షుడిగా ప్రధానమైన ఒకే ఒక్క బిల్డింగు వాళ్ళ తాతగారు ఆంజనేయులు గారు నిర్మించడమే కాకుండా అనేక దాన ధర్మాలు ఈ జిల్లాలో నిర్వహించడం, అట్లాగే జనార్దన్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు, ఆయన టైంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తుగా అంత గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు నీరాజనాలు పడుతూ మీ టైంలో జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత కాలంలో ఒక రోడ్డు వేయలేదు, ఒక కాలువ కట్టలేదు అని చెప్పి ప్రజలందరూ చెప్తున్న పరిస్థితుల్లో మీ అందరూ కూడా మనం రాబోయే రోజుల్లో మన నాయకుడు జనార్దన్ రావు గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే పెద్దలకి వేదిక ముందున్న ఎంగముక్కపాలెం గ్రామ క్రైస్తవ సోదరి మండలందరికీ నా నమస్కారం. అందరూ అన్ని విషయాలు చెప్పారు. నేను ఒక విషయం చెప్తున్నానమ్మా. మహిళలందరూ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మహిళలు క్రిస్మస్ రోజుల్లో వచ్చేవి కూడా ఎలక్షన్ రోజులు కాబట్టి దామచర్ల జనార్దన్ అన్న గురించి బలంగా ఏకుజామున లేచి ప్రార్థన చేయండి అమ్మా. ఆయనకి ఇక అన్ని విజయాలే ఉండేట విధంగా మీరు దేవుణ్ణి ప్రార్థించండి అమ్మా. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇది శ్యామ్ ఈ కార్యక్రమం ప్రారంభించిన 19 సంవత్సరాల క్రితం కూడా నేను వచ్చాను. పాత అంబేద్కర్ భవన్లో. ఇది 19వ సంవత్సరం. దాదాపుగా నేను అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను, కానీ మొట్టమొదటిసారి ఇంత పేలవంగా ఉండటం అనేది మొదటిసారి చూస్తా ఉన్నాయి కార్యక్రమం. ఎప్పుడు చూసినా కిక్కిరిసిపోయి ఉండేది. పాత అంబేద్కర్ భవన్ కానీ లేదా లాస్ట్ ఇయర్ చేసింది కానీ ఎందుకని చెప్పి ఎంక్వైరీ చేసాం. జగన్మోహన్ రెడ్డి మన ఈ మధ్య పోస్టర్లు వేసాడు కదా, 10-20 పెత్తందారులకి పేద ప్రజలకు మధ్య యుద్ధం అంట. పేద ప్రజలంతా ఎక్కడున్నారు? పెత్తందారులు ఎవరిని బయటికి రానియకుండా గ్రామాల్లో నుంచి, ఇప్పుడు మన ఇళ్లలో నుంచి మదర్ తెరీసా కాలనీ నుంచి బయటికి రానియకుండా మందు పంపిణీ చేసి బెదిరించి ఎవరిని రానియట్లేదు. మధ్యాహ్నం కూడా పాస్టర్లు గారికి సంబంధించినటువంటి సంఘ కాపర్లకి కుటుంబ సభ్యులకు సంబంధించిన మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో కూడా పాస్టర్లకి డైరెక్ట్గా ఫోన్ చేసి, మీకు గౌరవ వేతనం ఇస్తున్నాం కదా ప్రభుత్వం తరఫున, మీరు ఎందుకు వెళ్తున్నారు జనార్దన్ గారు వెళ్ళి మీటింగ్ అని చెప్పి చాలామందిని ఆపడానికి ప్రయత్నం చేసినా వారందరూ సంఖ్యలు ఛేదించుకొని వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేశారు. వారు పాస్టర్లు కాబట్టి వాళ్ళు నడుస్తారు, వాళ్ళు ఏమంటే ఓటేస్తారు, వద్దంటే చేయరు కాబట్టి వాళ్ళ అవసరం ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఏదో పథకాలు ఆపుతామను లేదా ఇంకొక రకంగా ఆపి మనల్ని రానియకూడదు చేసిన కార్యక్రమం. అయినా మనమేమి దిగులు చెందాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం వస్తే వీళ్ళు మన సభా ప్రాంగణానికి రానిలా 3 నెలల తర్వాత ఇంటి గడప దాటాలంటే ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎవరైతే ఇప్పుడు ఈ కార్యక్రమానికి రానియకుండా అడ్డుకున్నారో వాళ్ళకి బహిరంగంగానే హెచ్చరిస్తున్నా, ప్రభుత్వం మారిన తర్వాత మీ గడప దాటి బయటికి రావాలంటే మా పర్మిషన్ కావాలి, చుండి శ్యామ్ పర్మిషన్ కావాలా. మెయిన్ రోడ్డు మీద నడవాలంటే కూడా చుండి శ్యామ్ పర్మిషన్ లేకుండా ఈ గ్రామం మెయిన్ రోడ్లో నడవటానికి కూడా మీకు చుక్కలు చూపించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రేమగా ఉండే వాళ్ళకి ప్రేమగా ఉంటాం, శత్రువుగా ఉండే వాళ్ళకి శత్రువుగానే ఉంటాం, ఆప్యాయత చూపించే వాళ్ళకి ఆప్యాయతగానే ఉంటాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా అమ్మ క్రీస్తు జన్మం గురించి కానీ క్రీస్తు పుట్టుక గురించి కానీ అందరూ తెలిసిన వాళ్ళవే. ప్రతి ఈ నెలంతా మనకి నవంబర్ 25 నుంచి సెమీ క్రిస్మస్ ప్రారంభించుకుంటాం. ఈ నెలంతా చెప్తారు ఉంటారు, వింటారు ఉంటాం. బై బర్త్ మనకి అసలు బైబిల్ చదవడం ద్వారా కానీ చర్చెస్కి వెళ్ళడం ద్వారా తెలుస్తూ ఉంటాం. అవి కాకుండా వర్తమానంలో మనం ఎలా ఉన్నాం అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడానికి నేను మీకు ఒక డిఫరెంట్గా ఒక ఐడియాలజీ మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు లేకపోతే పేతురు గారు, పౌలు గారు అనుకుంటా ఫస్ట్ గారు, వారిని కొంతమంది అడుగుతారు, ఈ
ఆజ్ఞలన్నింటిలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా మనకు పాత నిబంధనలో. ఆజ్ఞలన్నింటిలో ఏది ఆజ్ఞని పాటించాలి మేము ఎక్కువగానే ఒక సందర్భంలో పౌలు గారిని అడిగితే సహోదర ప్రేమను మించినటువంటి ఏ ఆజ్ఞ లేదని చెప్పి పౌలు గారు చెప్పారు. కరెక్టే కదండి పాస్టర్ గారు, చెప్పుంటారు. మరి ఈ సహోదర ప్రేమ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందో, బైబిల్ పెట్టుకుని తిరిగి ఓట్లు ఎంచుకున్నాడు. సొంత చిన్నాన్ని గొడ్డలు పెట్టి నరికి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బైబిల్ జ్ఞానానికి సంబంధించి కానీ క్రైస్తవానికి సంబంధించి కానీ ఒక క్రైస్తవుడు అని అనుకోవడానికి ఎటువంటి దాఖలా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. మీరు అడగండి, ప్రశ్నించండి. బైబిల్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు కానీ ఓట్లేమని వచ్చడానికి వచ్చి మన పార్టీని కూడా అడగండి. సొంత చిన్నాన్ని గొడ్డలతో చంపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదే కేసులో చిన్నారి శరీరానికి కుట్లేస్తే ఆ కుట్లేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మామగారు, జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి తండ్రి అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారిని కూడా అనుమానాస్పదమైన మరణానికి గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి క్రైస్తవునికి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఏ రకంగా మేనమామలు మనకి ఆయన? జగన్మోహన్ రెడ్డికి మేనత్తలందరూ చేసుకుంది రెడ్డి కులస్తులనే. జగన్మోహన్ రెడ్డి అక్కడ మాల కులస్తులు, మాది కులస్తులు, మంగళి టొక్కలి, వెలమ, కురుమ ఎవరిని చేసుకునేది ఏం లేదు. ఆయన ఓట్ల కోసం అని చెప్పి మేము మేనమావని నేను అది చేసి నేను చేస్తాను. ఏం మేనమావే నువ్వు? ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేసి ఎంతమంది తెలుసమ్మా మీకు? అమ్మఒడి ఇచ్చాడంట 15,000కి 2,000 కట్ చేసి 13,000. ఇంట్లో ఎంతమందికి ఇస్తున్నారమ్మా? మీరు 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఎలా చదివించుకుంటారమ్మా మీరు? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వెళ్ళాలంటే మీకు ఎల్కేజీ చదివించడానికే 10,000 అడుగుతున్నారు కదా. 2 పిల్లలు 20,000 కట్టారు కదా, వాడు 13,000 ఇస్తే మిగతా 7,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఏ పథకం అంటే పథకాలు ఇస్తున్నాం కదా, మీటింగ్ పోవద్దు. గౌరవ వేతనం ఇస్తున్నాం కదా, మీటింగ్ పోవద్దు. ఏంది మీ దుర్మార్గం ఏంటిది? ప్రజలు తిరగబెడితే తాడు కూడా పామై కరుస్తుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తొత్తులేడు ఎవరున్నాడు? పెత్తందారులు చెప్తా ఉన్నా నేను. ఎవరో భయపడే చుండిషా మీద చిన్నప్పుడు చూశారు కదా. ఇక్కడ ఇంత ఎదురొడ్డి కూడా దామచర్ల కుటుంబాన్ని ప్రత్యేకంగా అభిమానిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని నిలబెడుతున్నటువంటి చుండి శ్యామ్కి ఏమి జరిగినా కానీ ఒంగోలు నగరం తీరకు వచ్చి పడుతున్నారంటే బేవకూఫ్ అని తెలియజేస్తా ఉన్నా. ఎవడైతే ఉన్నాడో మీరందరికీ కూడా ఒక భరోసా చెప్తున్నా. అమ్మా, మీటింగ్ రానియకుండా ఆపారు కాబట్టి నా యొక్క భాష కూడా మార్చుకొని మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఎప్పుడు గౌరవంగా మర్యాదగా మాట్లాడేటువంటి సందర్భం. కానీ మాకు కూడా ఆవేశానికి కానీ లేదంటే మేము కూడా తగ్గింపు ధోరణులకు కానీ మాకు ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మించిన రోజున మేము కూడా మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ఈరోజు ఇటువంటి శక్తులకి వ్యక్తులకి నేనేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డికే దిక్కు లేదు. ఇప్పుడు వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో చేరతాడా, టీడీపీలో చేరతాడని చెప్పి ఆలోచించుకున్న పరిస్థితుల్లో బాలినేనే కాళ్ళు పైకి లేపి హైదరాబాద్లో కూర్చుంటే మీరేంద్ర మమ్మల్ని బెదిరించేది ఇక్కడ మీటింగ్ రానిలేదని, రావద్దని. ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు, ప్రభుత్వాలు మారితే వ్యక్తులు మారుతారు. సమాజం ఎప్పుడు సుశిక్షంగా, సుభిక్షంగా, సుసంపన్నంగా ఉండాలంటే వ్యక్తుల మధ్య ఆప్యాయతలు ఉండాలి, సమాజంలో ఆప్యాయతలు ఉండాలి. అది తెలుసుకునే రోజున మనం కూడా మీ పద్ధతిలో మీరుంటారు, మా పద్ధతిలో మేము ఉంటాము. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదరా, నువ్వు నిరుత్సాహ చెందాల్సిన పని లేదు శ్యామ్. ఇది దీనికి రెట్టింపు చేసి చూపిస్తాం వచ్చే సంవత్సరం కార్యక్రమానికి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఈ సెంటర్లో శ్యామ్ 10-20 ఫ్లెక్సీలు కడుతూ తీపించినటువంటి సందర్భాన్ని మున్సిపాలిటీని పిలిపించి, అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే నియంత పాలన ఉన్నావా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. ఏ నియంత అయినా జర్మనీకి సంబంధించిన హిట్లర్ ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఖరికి ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డిలు, బాలినేని శ్రీనివాసరెడ్డిలు, లేకపోతే ఈ ఊరి పెత్తందారులు ఇటువంటి వాళ్ళకి భయపడే పరిస్థితులు ఉండవు. ప్రజలు ఈరోజు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. దయచేసి మేము కూడా ఇతర మార్గాల వైపు మళ్ళకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువల్లో ఉండేలాగా అన్నిటికి మించి క్రైస్తవ్యంలో మేమేమైతే నేర్చుకున్నామో, ఒక చిన్నప్పటి సండే స్కూల్ నుంచి, ఆ తర్వాత యూత్ మీటింగ్ నుంచి, తర్వాత చర్చిల సభ్యులుగా మేమేమైతే మా తల్లిదండ్రులు మాకు నేర్పించారో లేదా మేము వాటిని అనుసరిస్తున్నామో పాటిస్తున్నామో ఆ విలువల్లోనే మేము కూడా మా హద్దులు దాటుకుండా ఉండడానికి మీ ప్రవర్తన కూడా ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ,
మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి, పేదలకు పనిచేయాలనే తపన ఉన్నటువంటి దామచర్ల కుటుంబం నుంచి వచ్చిన దామచర్ల జనార్దన్ గారికి మీకందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను కాలేజీ నుంచే ఇంట్లో పడుకొని ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తే ఆ రోజు నడిచి వచ్చేవాడిని, బుల్లెట్ల మీద వచ్చేవాళ్ళు ఓడిపోయారు నా దెబ్బకి. అది నేను చాలా సంతోషంగా ఎప్పుడు నెమరు వేసుకుంటా ఉంటా. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ ప్రెస్లో ఈడియాల్లో చూస్తూ ఉంటారు. ఏమని చూస్తుంటారంటే దామచర్ల జనార్దన్ గారికి మమ్మల్ని ప్రశ్నించే స్థాయి ఉందా అంటారు. నాట్ ఓన్లీ దామచర్ల జనార్దన్ రావు, దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు. అది గుర్తుపెట్టుకోండి రా లభించేది వల్ల. మీరు మాట్లాడే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేత పెద్ద ఆయన అని పిలిపించుకున్న దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు. అది మరిచిపోయి ఆయన గోల్డ్ స్పూన్ అంటారు, ఇద్దరు స్పూన్ అంటారు. గోల్డ్ స్పూన్ లేదు, ఆయన షోకేసులో ఉంది. మీరు రేట్ వచ్చి నూకిపోండి. అయితే అన్ని తెలిసింది. మీరు ఈరోజు 4 సైకిళ్ళు, 4 మోటార్ సైకిళ్ళు, 4 బుల్లెట్లు కొన్నారేమో. ఆయన తాత ఆయన పుట్టుకతోటి అవన్నీ కొనిచ్చాడు. అమ్మా, నేను ఒకటే చెబుతున్నాను, ఈ గ్రామంలో మీ ఇళ్ళ ముందల ఇదివరకు ఎక్కడో రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎక్కడికి పోవాలో, మనం స్టోర్లు తెచ్చుకోవాలన్నా ఎక్కడికి నడవాలో అవన్నీ మీకు కొత్తగా చెప్పలేదు. దామచర్ల జనార్దన్ గారు వచ్చిన తర్వాత మీ ఇంటి ముందర రోడ్డు వేయాలంటే వేయించాం, మీ ఇంటి ముందర కాలువ కట్టాలంటే కట్టించాం, మీ ఇళ్ల ముందర అరుగులు కట్టేయాలంటే కట్టించాం, ఈ నేల మేర లేవాలంటే లేపించా, ఆ బిల్డింగ్ బాగు చేయాలంటే చేపించా, పెద్ద కాలువ కట్టియాలంటే కట్టించా, ఈ డయాస్ కట్టియాలంటే కట్టించా. ఇవన్నీ సుండి శ్యామ్ కోసమో లేకపోతే ఇంకోటి కోసమో చేయరా. ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఏదో కృతంగా నేను ఎమ్మెల్యే అయినందుకు వాళ్ళు రుణం కావాలా అని చేసిన మహానుభావుడు ఆయన. అది మాత్రం మర్చిపోకండి. మీరు నేను ఒక మాట మాత్రం చెబుతున్నా, 100% ఆయన ఎమ్మెల్యే రేపు మినిస్టర్ అవుతున్నాడు. నా ఫైట్ మాత్రం దామచర్ల జనార్దన్ గారితో రేపు జరిగే జగన్ముఖపాలెం పద్ధతుల మీద. ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు పెన్షన్లు ఆపాస్తామని మిమ్మల్ని చాలా బలంతో పెట్టి రానీలా మీకుండా లబ్ధిపోయిద్దానని. మరి రేపు ఆ పెన్షన్లు మీకుంటే అని గ్యారంటీ ఇవ్వగలరా అని నేను ఛాలెంజ్ చేస్తా. అంటే ఆయనకి నాకు ఫైట్ ఎందుకంటే పేదోడు ఎవడన్నా అర్జీ తీసుకోకపోతే మళ్ళీ మాకు మొదటికి వచ్చింది కాలం. పేదవాళ్ళ అర్జీలు వాళ్ళది ఏముందిరా పొట్టడు కూడి తినేవాళ్ళు అని. అందుకని ఆయనతో నేను ఫైట్ అన్నా. మీరు గమనించాలా, ఏదో ఎలక్షన్లోకి వచ్చి మాయ చేసి మాంతర్యాలు మీరు ఏదైనా మౌతుల్లో చెబుతున్నారే, రియాలిటీ చెప్పండి, అబద్ధాలు చెప్పగాకండి, రియాలిటీ ఉన్న వాస్తవాలు చెప్పండి అంటాడు. మరి ఎందుకు అంటాడో ఏమో. ఎవరైనా గతాన్ని విస్తరించిన వారు చరిత్రహీనులు అవుతారు. ఎప్పుడు కూడా ఆయన, నేను అప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేసినప్పుడు కూడా జన్మభూమి కార్యక్రమాల్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి దామచర్ల ఆంజనేయులు గారు అంటే ఆ పేరే కానివ్వండి నాదేముందలే కానీ అంటాడు ఆ మహానుభావుడు. మాతో నుంచి పై స్థాయి తీసినోడు ఆయన. ఆయన ఏం చిన్నోడు కాదు. కాకపోతే కొన్ని ఓర్పు సహనాలు ఉంటాయి రాజకీయాలు ఉన్నప్పుడు. మీలాగా వలగరగా మాట్లాడేవాడు కాదు. ఆయన ఉన్నతమైన కుటుంబాన్ని నుంచి వచ్చినోడు, మామూలు స్థాయి కాదు ఆయనది. ఎవరైనా సాయం అని వస్తే ఉన్నంతలో రేపు రా ఎల్లుండి రా అని చెప్పకుండా రియాలిటీ చెప్పగల నాయకుడు దామచర్ల జనార్దన్ గారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది 19వ సంవత్సరం అనుకుంటా ఈ కార్యక్రమం నిర్వహించడం. అంతకుముందు అంబేద్కర్ భవన్లో చేసేవాడిని. వీళ్ళందరూ కూర్చొని శిశన్న వీళ్ళందరూ కూర్చొని ఎందుకు మీ గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినట్టు ఉండిద్ది అని అప్పుడు జరగటం జరిగింది. ఇది 9వ సంవత్సరం. బ్యానర్లు కడుతుంటారు, ఓడదీస్తుంటారు, జెండాలు కడుతుంటాము, ఓడదీస్తుంటారు.
అసలు మీరు జెండా కల బాతగలరా రేపటి రోజున? మీరు పరిశీలించుకోండి. మాకేంటంటే కొంచెం భావాజాలం ఉంది, అంబేద్కర్ భావాజాలం. చెట్లు మొత్తం నరుక్కుంటా వస్తే ఒక చెట్టు పోయి ఒక చెట్టుకు చెప్పుకుందంటే ఏమని చెప్పుకుంటుంటే మనం అందరం చెట్లు కదా, నీకు నా బాధ చెబుతాను, ఆ గొట్టలు వచ్చి కొడుతుందని. ఆ గొట్టల్లో మన కట్టి ఉందిరా, ఇది చూసుకోండి అందుకని ఆగుతున్నానని. మీరు అర్థం చేసుకోండి, ఈ మాట మీకు బాగా అర్థమై ఉండి. నేను ఒకటే చెబుతున్నా, మన కులాలకి పనికొచ్చే నాయకుడు, మన కులాల్ని బాగోగులు చూసుకునే నాయకుడు, పల్లెలు బాగుండాలనుకునే నాయకుడు దామచర్ల జనార్దన్ గారు తప్ప మరి ఏరే నాయకుడు లేడని కూడా మీకంతా పదవి చెబుతున్నా. పెత్తందారి వ్యవస్థ పేదోడు నుంచుంటే ఆ పేదోడు పక్కన నుంచుంటారు తప్ప పెత్తందారికి ఎప్పుడు చెయ్యి ఏలు చూపించే మాట్లాడతాడు. దానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టినాక, కాంగ్రెస్ పార్టీ పుట్టినాక, ఇక ఏ పార్టీ అయినా పుట్టినాక ప్రకాశం జిల్లా నడిబొడ్డులో తెలుగు యువత అధ్యక్ష పదవి అనేది చాలా కీలకం. ఈక్వల్ టు ఎమ్మెల్యే తెలుగు యువత అధ్యక్షుడు పదవి. నా మాల కులం నుంచి నా తమ్ముడు ముత్తర శ్రీనివాస్ ఇచ్చాడు ఆ పదవి. మమ్మల్ని రోజు చెప్తుంటాడు ఆయన, ఏమో నాకేమో గందరగోళంగా ఉంటుంది, ఆయన అంతేనా ఇద్దరం మాట్లాడుకుంటాం బయటకు వచ్చి కూడా. ఆయన ఇంతేనండి, ఆయన ప్రేమ, ఆయన్ని అందరూ 40 సంవత్సరాలు ఆయనతోటి చాలా మంది తిరిగారు, ఆయన భావాలు అందరికీ తెలుసు. కానీ నేను 99 చదివా ఆయన కాడ, 99 చదివా. నాకు ఈ కాలంలో కూడా ఇటువంటి పేదలను ప్రేమించే నాయకుడు ఉన్నాడా? వాస్తవం చెబుతున్నా నేను మాత్రం. ఇది ఎందుకు చెబుతున్నానంటే, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మీ సుధా అని ఒక మేడం ఉండేది, గతంలో కూడా చెబుతున్నా. ఒక పేదరాలు అప్పుడు రామనగర్లో ఇంట్లో ఉన్నాడు, నేను ఒక అద్దె పెట్టుకొని టపట్ట పైకి వెళ్తున్నాను. ఒక పేదరాలు అద్దె తీసుకొని మెట్లు కాడికి వచ్చింది. అప్పటికే 5 సార్లు చెప్పాడంట ఆమె సీటు ఇవ్వకూడదా హాస్టల్లో అని. అనగానే అయ్యా సీటు అది నువ్వు పోతే ఎంటం లేదయ్యా అన్నది. ఆయన సురేష్ ఎవరో ఒక పిఏ ఉండేవాడు అప్పుడు కొత్తగా. అయ్యా సురేష్ ఇట్లా అన్నాడు. అనగానే నేను రియాలిటీ చెబుతున్నా, నేను ఎవరిని కూడా లెక్క చేసే మనస్తత్వం కాదు, అది మీ అందరికీ తెలుసు, లోకల్గా చూస్తారు కాబట్టి. ఎంత ఇష్టం అంటే ఆయన పేదోడు పట్ల ఈ మాట వినాలా మీరందరూ. రేపు నీ బిడ్డకైనా నా బిడ్డకైనా భవిష్యత్తు కాలంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో పనికొచ్చే నాయకుడు ఆయన. ఆ పేదరాలు మెట్లెక్కుతుంటే ఆ సురేష్ పిఎని పిలిచి లక్ష్మీ సుధాకు ఒకసారి ఫోన్ చేయమ్మా అన్నాడు. ఏముంది వచ్చినాక మన మామూలుగా జిల్లా ఆఫీసరు 2 మాటలు చెప్పి పోతాడు అనుకున్నా. కడుపుకి కూడు తిన్నావా, అన్నం తిన్నావా, మనిషి పుట్టుక పుట్టావు, నీకు ఆ పేదరాలు చూస్తే పాపం అనిపించలేదా? ఎన్నిసార్లు ఛార్జీ పెట్టుకొని వచ్చింది? ఆమె ఏదో ఒలేటోరి పాలిమో ఏదో. నాకు మనసు చెలించిపోయింది. ఏంది అయినా అని. అమ్మా అంకేదో అన్నం తిందో లేదో అడిగి నేను కొత్త పట్టం పోతున్నాను, ఆమె ఏదో 200 ఇచ్చి ఛార్జీకి. అమ్మా నేనైనా పోతా పో. సురేష్ జాగ్రత్త, తెల్లారేళ్ళకి ఆ అమ్మాయికి సీట్ రావాలన్న మహానుభావుడు. ఇటువంటి ఎన్నో సంఘటనలు చూశా నేను, ఎన్నో సంఘటనలు చూశా. మనకు దగ్గరగుండా కొన్ని వాస్తవాలు కూడా ఈయన ఎట్ట చేస్తాడో అనుకునేవాడిని. కానీ బలహీనుడి పక్కన బలంగా నుంచునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ మహానుభావుడే. గ్రామ పార్టీ అధ్యక్షులు తిరుపతి స్వామి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సృష్టికర్త మన చుండు శ్యామ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వస్తుందనగానే 2 రోజుల ముందు మన వెంగముక్కలపాలెంలో చుండు శ్యాము ఇట్లా ఒక భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, పేదలందరికీ కూడా ఏదో ఒక విధంగా అందరినీ ఇక్కడికి ఏర్పాటు చేయటం, ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. దానికి మేము అందరం కూడా రావటం కూడా ఇది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు పోయినసారి దానికి అప్పుడుండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఇప్పుడుండే జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ మీ అన్నీ కూడా మీరు ఒకసారి రెండింటినీ కూడా వ్యక్తిత్వం చూడాల్సిన అవసరాలు ఉన్నాయి. మేముండే టైంలో ఆ రోజుండే పరిస్థితుల్లో మీకేం కావాలనేది కూడా అన్నీ కూడా మాకు చెప్పినవన్నీ కూడా చేసి పెట్టాము.
ఇందాక చెప్పినట్టు సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజెస్ కానీ, మీకుండే పెన్షన్స్ కూడా, పెన్షన్లు కానీ, రేషన్లు కానీ, క్రిస్మస్ కానుక కానీ అన్నీ కూడా ఇంటికి పంపించి ఎలా పని చేశాం. అదేవిధంగా ఎప్పటి నుంచో 4 సార్లు గెలుస్తానని చెప్పి 4 సార్లు గెలిచానని చెప్పుకునే వ్యక్తి వాళ్ళ ఊరికి కూడా దారికి కూడా బ్రిడ్జిలు కట్టుకోలేకపోతే అవి కూడా మనమే చేసాం. ఆ 2 బ్రిడ్జిలు కూడా మనమే చేసాం. 2 కిలోమీటర్లు ఆగింది ఇక్కడి నుంచి మన ఎర్రజల్లకు పోయే దగ్గర. ఆ రోజుండే పరిస్థితుల్లో ఈ 2 కిలోమీటర్లు ఆగిన తర్వాత మళ్ళా మేము వెంగముకురపాలెం దాటిన తర్వాత మళ్ళీ ఎర్రజల్ల నుంచి మళ్ళీ పైదాకా రోడ్డు 5 కోట్లు పెట్టి దాన్ని వేసాం. ఈ 2 కిలోమీటర్లు ఇప్పటికి 4.5 సంవత్సరం, ఇంకా 2 నెలల ఎలక్షన్ ఉంది. 4 సంవత్సరాలు 8 నెలలు అయింది. ఈ రోజుకి కూడా ఆ 2 కిలోమీటర్లు వేసే చేతగాని రద్దమ్మ అనమాట. ఇతను 5 సార్లు గెలిచారని చెప్పుకునే వ్యక్తులు 2 కిలోమీటర్లు కూడా వేయలేకపోయారు. అది కూడా వాళ్ళ సొంతూరు పోయారు రోడ్డు ఇది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గమనించుకోండి. మీకు ఉపయోగాలు మన ఉండే టైంలో మనకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఇచ్చేది ఎవరు, లేకపోతే అప్పుడేం జరుగుతుంది ఇప్పుడేం జరుగుతుంది అనేది కూడా మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఒక్కోటి మనకు ఒంగోలులో అన్ని విధాలు కూడా డెవలప్ అవుతుందంటే ఆ రోజు ముందు చిత్తశుద్ధితోటి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయబట్టే ఈరోజు ఎంతోమంది కూడా మనం 5 నిమిషాల్లో ఈరోజు మన రోడ్డు మీదకి వెళ్ళబోతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడుండే ప్రభుత్వం, ఇప్పుడు వచ్చే అతను ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి, అతనేమో మటలు చేసేవాడు, ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉండేవాడు. ఫ్యాక్షన్ అతను కాబట్టే ఇంటికే పరిమితం అయ్యాడు. అంతకుముందు ఉండేటప్పుడేమో ఎన్నో మాటలు చెప్పాడు. మద్య నిషేధం చేస్తానన్నాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు, అదేవిధంగా పక్కా గృహాలు ఇస్తానన్నాడు. అదేవిధంగా మీకు చెప్పాల్సినవన్నీ కూడా ఎన్ని చెప్పాలో అన్ని మాయ మాటలు కూడా చెప్పాడు ఆ రోజు. ఈ రోజుకి ఒక్కటి కూడా నవరత్నాల్లో ఒక్క పని కూడా చేయలే. ఈరోజు ఏదైనా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. రోజు కూడా మీరు కూడా చూస్తూనే ఉన్నారు, అందరికి కూడా మనకు తెలిసిన విషయం. కాబట్టి అలాంటి వ్యక్తి వాళ్ళ బాబాయినే చంపిన వ్యక్తి, వాళ్ళని అరెస్ట్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకొని ఈరోజు బయట తిరుగుతున్నారు వాళ్ళంతా కూడా. రేపు అనేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందు మొదటగా వెనక్కి తీసుకెళ్ళడం కూడా ఈయన వచ్చిన తర్వాత జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి వాళ్ళని ప్రక్షాళన చేసుకోండి. మనకి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఉండుంటే పూర్తిగా మన నియోజకవర్గమే కాదు స్టేట్లో కూడా అన్ని పనులు కూడా అయిపోయాయి. ఆ రోజేమో ఒక్క అవకాశం అని చెప్పేసి మాయ మాటలకి నమ్మి అందరూ కూడా ఆ రోజు ఓట్లు వేసి అతను గెలిపించడం వల్ల ఈరోజు రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పేద ప్రజలు ఎంతోమంది కూడా పిల్లల్ని కష్టపడి చదివించి కూలికి వెళ్ళైనా వాళ్ళని చదివించి ఏదో విధంగా ఉద్యోగం వస్తే వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని ఒక మంచి ఉద్దేశాలతో వాళ్ళందరూ కూడా కష్టపడి మీరు చదివించారు. ఈరోజు చదివిన వాళ్ళంతా ఏమో బయట ఉండి ఈ జగన్ మందు తాగుతా గంజాయి తీసుకుంటా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా రోడ్ల మీద ఉన్నారు అంటే ఉద్యోగాలు కూడా లేకపోవటానికి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది సంవత్సరం అయితే బయటకు వచ్చే వాళ్ళు డిగ్రీలు ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసి అలాంటి వాళ్ళు ఈరోజు రోడ్ల మీద వాళ్ళకి జాబ్ లేక ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా బయట ఉండి ఈరోజు ఇళ్లలో ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఇంట్లో వాళ్ళేమో చదువుకున్నాడే వీడిని ఎక్కడ పంపాలనేది వాళ్ళకి అర్థం కావట్లా. చదువుకున్నవాడికేమో ఖాళీగా ఉండి ఫ్రెండ్స్ అందరితోటి తయారై వాళ్ళ చెరువుల వాటికి వెళ్ళే పరిస్థితులు కూడా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి, మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలి, కంపెనీలు మంచి రావాలి. కంపెనీలు వచ్చిన తర్వాతే మనకు ఉద్యోగాలు అందరికి కూడా మనకు ప్రతి ఏటా కూడా కొన్ని ఉద్యోగాలు వచ్చినప్పుడు మన కుటుంబాల్లో నుంచి కూడా వాళ్ళు కూడా ఏదో పని మీద చేసుకునే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారని చెప్పి కూడా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా మీరు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రక్షాళన చేసుకోండి. తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ తప్పకుండా మనకి ఇంకొక ఈ 2 కిలోమీటర్లు ఏముందో దాన్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఆ రోజు చుండుశ్యామ్ కానీ మన తిరుపతి స్వామి వీళ్ళందరూ కలిసి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి కూడా అడిగితే కమ్యూనిటీ హాల్ ఆ టైంలో మనకి ఫౌండేషన్ కూడా వేసామో లేదా ఆ రోజు ఏదైతుంది ఫౌండేషన్ స్టోన్ కూడా ఆ రోజు వేయలేదు. మనం పని చేద్దాం అనుకున్నాం. ఆ రోజు కమ్యూనిటీ హాల్ కూడా ఆగింది. ఇది కూడా మనం బయట కూడా ఒక షెడ్ లాగా మనం వేసుకుంటే ఇక్కడ శుభ్రంగా డయాల్స్ ఉంది కాబట్టి పేదవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కానీ ఇట్లా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ ప్రేయర్ చేసుకోవడానికి అన్నిటికి కూడా బాగుంటుంది. కాబట్టి
దీన్ని కూడా రేపు మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా దీనికి ఒక షెడ్ వేసి నీట్గా ఫ్లోరింగ్ వేసి దీనికి ఒక మంచి రూపాన్ని కూడా మనం తీసుకొద్దాం. ఎందుకంటే మంచు పడతా ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితి లేకుండా చేసుకుందామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కొంతమంది ఎవరో బెదిరిస్తున్నాడని చెప్పో లేకపోతే ఫోన్లు చేస్తున్నాడు, మీ పెన్షన్ తీసేస్తాను, ఇవన్నీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాడు తీసేది లేదు, వాడు ఇచ్చేది లేదు. ఈరోజు ఉద్యోగాలస్తులకి ఇంతవరకు జీతాలు ఇలా కాబట్టి పనికిరాని కూడా కొంతమంది తయారయ్యారు. వాళ్ళందరికీ కూడా మేము కూడా లెక్క తీసానేది ఎవడెవడు అతిమించి పని చేశాడో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడికి అదే రకంగా బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అయిపోయింది, రేపు అనేది వస్తుంది అనేది ఆ ఎదవలకు తెలియదు. కాబట్టి కావాలని చెప్పేసి అడ్డం పెట్టుకొని ఇంకా కూడా ఏదో మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది బెదిరీటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎవరనేది కూడా మేము చూస్తాం. తప్పకుండా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు కూడా కార్యక్రమానికి మంచి శుభశాంతి అయితే ప్రత్యేకించి మేము ఏడన్నా కూడా 100 సార్లు ఫోన్ చేస్తాడు. ఆ రోజు మీరు ఖచ్చితంగా రావాలన్నా రావాలి అది అని చెప్పేసి మేము ప్రతి దానికి కూడా మన క్రిస్మస్ సెమీ క్రిస్మస్ కూడా అన్నిటికీ కూడా నేను ప్రతిసారికి వస్తానే ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఒక ఆప్యాయత మీద ఒక అభిమానం మీద ఈరోజు కార్యక్రమం 10 అయినా కూడా ఒక్కరన్నా కదర్లా. మహిళలు పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. 10 దాటుతూ ఉంది, మంచు పడుతుంది, అయినా కూడా ఒక్కరు కూడా కదలకుండా మీ అభిమానానికి మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరిశుద్ధ దేవాని పరిశుద్ధమైన ఘనమైన తండ్రి, ప్రేమ తత్వం కలిగినటువంటి నాయకులు మా మధ్య ఉన్నారు నాయన. వారు ఈ నియోజకవర్గం కొరకు, ఈ జిల్లా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప పనులు చేసి ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో వారు గొప్ప నాయకులుగా ఎదుగువారుగా వారికి నువ్వు సహాయం చేయండి. ఏ అధికారం అయినా మీ ద్వారా కలుగుతుంది తండ్రి. ఆ అధికారిగా ఆ బిడ్డను మీరు నిలబెట్టమని సందరూ ప్రార్థిస్తున్నాం. డి శ్యామ్ గారిని వారు తల్ల వంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. నీవు జన్మించినప్పుడు ప్రతి కుటుంబంలో ఎలాంటి సంతోషం కలిగిందో అట్టి సంతోషము, నెమ్మది ఇక్కడ తల్ల ఉంచిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఈ తీయని వేడుక మేము చేసుకొని చూడగా తీయని అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి నీ యొక్క ఆశీర్వాదం దయచేయమని, మా అధ్యక్షులు నాయకులను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, నీ యొక్క ఆశీర్వాదాలతో బిడ్డను నడిపించమని, వారు చేయించున్న పనిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉండవల్లి రాము గారు, తిరుపతి స్వామి గారు అన్న పిలుస్తున్నారు, దయచేసి రావాలి. ఇందాక నా బాహుబలి అడుకోకటారు. మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్డ్ గా విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పడం కూడా అండి, గట్టిగా అందరూ ఒకరు హ్యాపీ క్రిస్మస్ విషయం చెప్తున్నాం. మీరు తీసుకొని వెళ్ళాలా. అవి ఎంతో ప్రేమతోటి మీకు బట్టలు పంపించింది క్రిస్మస్ కానుకగా. ఆ బట్టలు తీసుకొని మీరు వెళ్ళాలి. మా పిల్లలు మా మనవాడు చచ్చిపోయినప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చారు మా అయ్య గారు. ఆయన బిడ్డ పాప సల్లంగా ఉండ దేవుడు దీవించును కాక. అలాగే అట్లూరి వెంకటేశ్వర గారికి, అట్లూరి వెంకటేశ్వర ఎవరున్నా రావాలా. అట్లూరి వెంకటేశ్వరు మా అల్లుడికి ప్రతి సంవత్సరం బట్టలు కొనిస్తుంటాను ప్రేమతోటి. ఎక్కువగా జనార్దన గురించి జనంలో చెప్పి ఆయన గెలుపుకి కార్యక్రమం అవ్వాలా. అలాగే మా నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నావూరి కుమారు, ఒంగోలు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నావూరి కుమార్కి అందజేయవలసిందిగా రాంబాబు గారికి అందిస్తున్నాం. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వల్లపూడి బాబురావు గారికి కూడా తెచ్చాము. అందరూ ప్రార్థన చేయండి, ఆయనకి ఆరోగ్యం కోలుకోవాలని. అన్న చాలా మంచి వ్యక్తి, పొద్దున కార్యక్రమంలో శ్రోత పడిపోయాడు.
మీరందరూ ప్రార్థన చేయండి. ఓకే, బట్టలు తీసుకోండి, బట్టలు తీసుకోండి. అమ్మా మీరు నెట్టు కావద్దు.